ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, గట్టి పరకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి కన్నా, గాడిద కన్నా, రాళ్ళ కన్నా, ధూళి కన్నా హీనమైనాను ప్రభు. కేవలం నీ కృపలో నన్ను ఇక్కడ నువ్వు నిలబెట్టి ఉన్నావు ప్రభు. ఏ పాటి వాళ్ళం ప్రభు, ఇది కేవలం నీ కృపే ఉన్నది. నీ యొక్క వాక్యం మేమందరము ధ్యానము చేయుచుండగా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించు ప్రభు. యొక్క వాక్యము హృదయ హృదయమును తెరిచిన విధముగా జీవము కలిగిన నీ యొక్క వాక్యము ప్రతి ఒక్క బిడ్డ హృదయం మీరే తెరవండి ప్రభు. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం ముందు చిన్న స్టోరీ చెప్తా చూడండి. ఇక్కడ బోర్డు కనిపిస్తుందా? నిరీక్షణ. ఇదేమో సముద్రం అన్న అనుకోండి, పోనీ అదన్న అనుకోండి. ఒక చిన్న బోట్, ఒక మనిషి, అతను నీళ్ళలో డైరెక్షన్ ఇవ్వడానికి ఒక తెర ప్లస్ దీన్ని తెలుగులో ఏమంటారు తెలియదు, ప్రయాణమే వెళ్తున్నారు. సి ఇమాజిన్, ఒక ఊరు నుంచి ఒక ఊరు లేదా ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్తానికి ఈ యొక్క ప్రయాణికుడు తనకు కలిగిన ఒక చిన్న నావ లేకపోతే పడవ లేకపోతే ఓడ వేసుకొని సముద్ర ప్రయాణం వెళ్తున్నారు అనుకున్నాం. ఇలాంటి సందర్భంలో అతనికి సముద్రంలో వెళ్తున్నప్పుడు ఆలోచన చేయండి, సముద్రంలో నిశ్చయముగా అలలు రాకుండా సముద్రం ఉంటుందా? సీజన్తో లెక్క లేకుండా సముద్రం లోపల వర్షం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? ఉరుములు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? సుడిగుండాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? పోనీ ఒకటి తప్పించుకున్నా రెండోదైనా సరే తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా? వర్షం, అలలు, ఉరుములు, పెనుగాలి, తుఫాను, సుడిగుండం సుమారు మోర్ ఆర్ లెస్ 6 పైన ఉన్నాయి. దీంట్లో ఒక్కటైనా సరే అతను అనుభవించకుండా సముద్ర ప్రయాణం సాఫీగా చేయగలట ఏ ఒక్క ప్రయాణికుడైనా సరే? మీరు ఆలోచన చేసుకోండి. మొత్తానికి అలా వెళ్తున్నాడు. అతను చేరాల్సిన గమ్యస్థలానికి చేరటానికి ఈ ప్రయాణంలో ఇవన్నీ అనుభవించాలిగా. ఇప్పుడు అలలు బాగా వేగమే వస్తున్నాయి. అప్పుడు అతని డైరెక్షన్ ఎటువైపు తిప్పాలి? అతను వెళ్తున్న ఒక డైరెక్షన్లో సుడిగుండం ఉంది. ఆ సుడిగుండం ఉన్నప్పుడు ఆ డైరెక్షన్ గుండా స్ట్రైట్గా వెళ్ళిపోవాలా, లేదంటే ఆగాల, తప్పించుకొని ఇంకో డైరెక్షన్లో వెళ్ళాలా? ఎప్పుడు మీరు పడవ ప్రయాణం చేయలేదా? నేను ఇలా వెళ్తున్నాను, సుడిగుండం అక్కడ ఎదురుగా ఉంది, నేను అలా బారుగా వెళ్ళిపోయాను అనుకోండి, దాంట్లో మునిగిపోతాను కదా. మునిగిపోతాం మాత్రమే కాకుండా సముద్ర గర్భంలోకి నేను ప్లస్ నా ఓడ మొత్తం వెళ్ళిపోద్ది, చచ్చిపోతాంగా. సో అప్పుడు నేను ఏం చేయాలి? ఉన్న ఛాన్సెస్ ఏంటి? ఒకటేమో వెళ్ళకుండా అక్కడ ఆగాలి, లేదా వేరే డైరెక్షన్లోకి వెళ్ళాలి. ఒకవేళ వేరే డైరెక్షన్ గుండా వెళ్ళాను అనుకోండి, నా యొక్క ప్రయాణం దూరమైంది అని అనుకున్నప్పుడు కనీసం వెళ్ళకుండా ఉండడానికి ఆగాలిగా. ఆగాలంటే ఏం చేయాలి? ఆగాలంటే నేనేం చేయాలి? బోట్ ఆగాలంటే ఏం చేయాలి? అంతేనా? ఇంగ్లీష్లో అవునా కాదా? సందర్భానుసారంగా మనకు కలిగిన ఎటువంటి శ్రమైన, పరీక్షలైన, తుఫాను, సుడిగుండాలు ఎలాంటి మనకు ఆటంకంగా ఉన్నా సరే సందర్భానుసారంగా మనము మన ప్రయాణాన్ని ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రయాణం వెనుదిరిగి వెళ్ళమని చెప్పట్లా, ప్రయాణం ఆపాలి. ఆగినప్పుడు మరి పడవ ఆగదుగా, ఇటు పడితే వెళ్ళిపోద్ది, అలలకు కానీ డైరెక్షన్లకు కానీ గాలికి కానీ తెరచాప ఉంది కాబట్టి. అప్పుడు ఏం చేయాలంటే లంగర్ వేయాలి. లంగర్ వేసినప్పుడు అది ఎలా ఉంటుంది? ఆ ఓడ స్టడీగా ఉండకూడదా? ఉండకూడదా? అంటే కదలని స్థితిలో ఉన్న చోటే ఉండాలి కదా. అలలు వచ్చినప్పుడు ఇలా అప్ అండ్ డౌన్ అవుతాం, ఉన్న చోటే అప్ అండ్ డౌన్ వద్దు, కానీ ఇటు పడితే వెళ్తాం. ఉన్న చోటే ఉండాలి, ఉన్న చోటే ఆగిపోవాలి. లంగర్ వేసినప్పుడు, యాంకర్ వేసినప్పుడు
తర్వాత కొద్ది కాలానికి లేకపోతే కొద్ది సమయానికి అది దేవుడి యొక్క కృపలో ఆ యొక్క సుడిగుండం పోవటం కానీ, వాతావరణము మొత్తము, ఇబ్బందులు మొత్తము దేవుడు స్వాధీనపరుచుకొని మొత్తం సమాధానపరిచాడు. లంగర్ని అంటే యాంకర్ని లిఫ్ట్ చేయటం, మళ్ళీ అతని ప్రయాణం కొనసాగించడం, చేరాల్సిన గమ్యస్థలానికి చేరాడు. దీంట్లో ఇది జనరల్గా జరిగేదే కదా. దీంట్లో కొనడక్షన్గా ఏదన్నా మనం చేయగలమా? ఇప్పుడు నేను చెప్పిన దానికి ఆపోజిట్గా ఏదన్నా చేయగలమా? అంటే సుడిగుండాలు వచ్చినప్పుడు ఆగకుండా ముందుకు వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? గాలి తుఫాను వచ్చినప్పుడు ఆగకుండా ముందుకు వెళ్తే పరిస్థితి ఏంటి? ఏమవుద్ది? నీ ఓట బద్దలైపోద్ది, నువ్వు ఉన్న చోట మునిగిపోతావు, సముద్ర గర్భంలో కలిసిపోతావు, చనిపోతావు. ఇప్పుడు చెప్పి మొత్తం వాక్యంలో ఉందా లేదా? అంతా వాక్యంలోనే ఉంటుంది. ఏదైనా సరే వాక్యంలోనే వస్తుంది. వాక్యం లేకుండా సృష్టి లేదు, సైన్స్ లేదు. ప్రతిదానికి మూలం జీవము గల దేవుడి యొక్క వాక్యం. తీతు, అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. అంతా అండర్లైన్ చేసుకోండి. ఈ యొక్క నేను చెప్పిన ఉపమానానికి ఇప్పుడు చెప్పిన వాక్యానికి లింక్ ఏంటో చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2. రిఫరెన్స్ దొరకలేదా? చూడండి. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. దీంట్లో నీకు ఏమున్నాయో నువ్వు ఒకసారి అండర్లైన్ చేసుకొని నువ్వు పరిశీలించుకో. 1, నీ యొక్క ప్రయాణము ఏ దిశగా నువ్వు ప్రయాణమై వెళ్తున్నావు? నిత్య జీవము గురించిన ప్రయాణంలో నువ్వు ఉన్నావా? ఈ లోకంలో నువ్వు ఉన్నావు. నీ యొక్క ప్రయాణము నిత్య జీవమును గురించిన ప్రయాణం నువ్వు చేస్తున్నావా? ఆ యొక్క ప్రయాణంలో నిరీక్షణతో కూడిన ప్రయాణం నువ్వు కలిగి ఉన్నావా? నీ యొక్క భక్తి జీవితము ఎలా ఆధారపడి ఉంది? నీ యొక్క భక్తి జీవితం దేని మీద ఆధారపడి ఉంది? ఇక్కడ రాస్తుందా లేదా? భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. ఒకటేమో అనుభవ జ్ఞానం, దాని ముందేం రాస్తుంది? సత్య విషయమైన అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం వేరు, ఆ అనుభవ జ్ఞానము సత్య విషయమైన అనుభవ జ్ఞానం. మరి నీకే జ్ఞానం ఉంది? నువ్వు చదువుకున్న డిగ్రీస్ అంటే బీటెక్ ఆర్ వాట్ ఎవర్, నువ్వు చదువుకున్న క్వాలిఫికేషన్ చదువుని బట్టి ఉందా? నీ కలిగిన వంశపారంపర్య స్థితులు బట్టి ఉన్నాయా? నీ యొక్క సంపాదన బట్టి ఉందా? నువ్వు వెనక వేసుకున్న ధననిధులు బట్టి ఉందా? నీకు కలిగిన జ్ఞానం దేని బట్టి ఉంది? నువ్వు సంపాదించుకున్న పుట్టుకతో వచ్చిన నీ యొక్క జ్ఞానం బట్టి ఉందా? ఎటువంటి జ్ఞానమైనా సరే దేవుడు యొక్క జ్ఞానం ముందు అన్నీ శూన్యం. దేవుడి యొక్క వెర్రితనము మనిషి యొక్క మహాజ్ఞానం కన్నా గొప్పది. ఇది కూడా వాక్యంలోనే ఉంటుంది. దేవుడికి వెర్రితనం ఉందని కాదు వాక్యం, మనిషి యొక్క మహాజ్ఞానాన్ని దేవుడి యొక్క వెర్రితనంతో కంపేర్ చేశారు. సో నా జ్ఞానం ఏ పాటిది, నీ యొక్క జ్ఞానం ఏ పాటిది? ఇప్పుడు చెప్పిన ఈ యొక్క ఉపమానంలో సముద్రం అనే ఈ లోకంలో నేనున్నా, ఈ ఓడ నా యొక్క విశ్వాసం, ఓడ నా యొక్క విశ్వాసం. దాని రెఫరెన్స్ 1 తిమోతి 1:19 ఉంటుంది. ఓడ నా యొక్క విశ్వాసం. నా యొక్క విశ్వాసముతో ఈ యొక్క లోకంలో నేను ప్రయాణమై వెళ్ళాలి. ఇలా ప్రయాణమై వెళ్తున్నప్పుడు తెరచాప ఉన్నదాన్ని బట్టి గాలి ఎటు వీస్తుందో ఆ యొక్క డైరెక్షన్లోనే వెళ్తాం. ప్రతి ఒక్క దిక్కు చూసుకోవాలి. నా యొక్క గమ్యస్థలం ఏంటి? నిత్య జీవమైన దేవుడి యొక్క రాజ్యం. ఆ గమ్యస్థానానికి నేను వెళ్ళాలి అని విశ్వాసంతో నేను ప్రయాణమే వెళ్తున్నప్పుడు వాక్యానుసారంగా ఇప్పుడు చెప్పిన తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో నిరీక్షణ అన్న ఒక చిన్న పదం ఉంది. ఉందా లేదా? ఆ నిరీక్షణ ఎట్లా ఉండాలి? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి. భక్తి వేరు, నిరీక్షణతో కూడిన భక్తి వేరు. జస్ట్ భక్తి ఉంది, భక్తిని ప్రకారము నువ్వు నిత్య జీవానికి వెళ్ళిపోతావు అని ఒక వాక్యంలో ఉందా? చదువు ఒకసారి.
నిత్య జీవనం కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. చాలండి, నిరీక్షణ అనే పదం తీసి చదవండి. నిత్య జీవనం కూర్చిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. ఇప్పుడు చదివిన ఒక వాక్యంలో కంటెంట్ ఒకేలాగా ఉంది, అంటే అర్థం అలాగే ఉంటుంది. నిరీక్షణ ఉంటే, నిరీక్షణ అనే పదం ఉండి మీరు చదివితే ఎటువంటి అర్థం వస్తుంది, నిరీక్షణ లేకుండా మీరు చదివితే ఎటువంటి అర్థం వస్తుంది? ఆలోచన చేయండి. మరి నీ యొక్క విశ్వాస జీవితంలో కూడా నిరీక్షణ ఉందా లేదా? నీ యొక్క విశ్వాసం అనే ఒక నావలో ఈ యొక్క లోకంలో నువ్వు ప్రయాణమే వెళ్తావు. ఇది నీ కుటుంబం అవ్వచ్చు, నీ జాబ్ అవ్వచ్చు, నీ వ్యాపారం అవ్వచ్చు, నీ స్థితిగతులు అవ్వచ్చు, ప్రతిరోజు నువ్వు అనుభవించే ఎటువంటి సందర్భమైనా అవ్వచ్చు. పెను తుఫానుగా, ఉరుములుగా, మెరుపులుగా, సుడిగుండాలుగా, వర్షం, ఈదురుగాలులు ఎలా అయినా సరే శ్రమ, శోధన, కష్టం లాగా నీ మీద వస్తూ ఉంటాయి. నువ్వు తప్పించుకునే స్థితి లేదు, నువ్వు తప్పించుకోలేవు. బికాస్ నీ భక్తికి నిరీక్షణ ఆధారం అవ్వాలి, నీ భక్తికి సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఆధారం అవ్వాలి, నీ భక్తికి నిరీక్షణతో కూడిన నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలి అంటే ఇవన్నీ నువ్వు అనుభవించాలి. ఇవన్నీ నువ్వు అనుభవించాలంటే ఆ ఓడ తగిన సమయం నందు ఎక్కడో ఒక చోట ఆగాలి, ఖచ్చితంగా ఆగాలి. నువ్వు అనుకుంటావు నా సమయం ఆలస్యం అయిపోయిందని, నువ్వు అనుకుంటావు నీ కోరుకున్న కోరికలు ఏది నెరవేర్చబడలేదని, నువ్వు అనుకుంటున్నావు ఈ సమయం ప్రకారం ఇది నేను పొందుకోలేకపోతే నేను వెనుకబడిపోతా, కాంపిటీషన్లో నేను వెనకబడిపోతా, నాకన్నా నన్ను దాటి ముందుకు వెళ్ళిపోవాలి ఎంతోమంది ఉంటారు, నేను అక్కడ రేస్లో ఓడిపోతానేమో అని నువ్వు అనుకుంటావు. నువ్వు అనుకునే టైమింగ్ వేరు, దేవుడు అనుకునే టైమింగ్ వేరు. నీ సమయం ప్రకారము మనిషిగా ఎన్ని కోరికలైనా నీకు ఉండొచ్చు, కానీ ఒక్కసారి నువ్వు దేవుడి యొక్క చిత్తంలో, అంటే రక్షణ ద్వారా దేవుడి యొక్క చిత్తంలో నువ్వు అనుభవిస్తే ఎంటర్ అయితే గనక నీ జీవితం నీ చేతుల్లో ఉండదు. రక్షణకు ఆధారం ఏంటి? బాప్తిసం తీసుకున్నారా మీరు? రక్షణకు ఆధారం ఏంటి? బాప్తిసం తీసుకున్నారు. దేని నిమిత్తం మీరు బాప్తిసం తీసుకున్నారు? కానీ దేనివల్ల మీరు బాప్తిసం తీసుకున్నారు? మారు మనసు కోసం తీసుకున్నారు. ఇంకా కానీ బాప్తిసం ఎవరు ఇస్తున్నారు? ఎఫెసీ 2:8. మారు మనసు నిమిత్తం బాప్తిసం తీసుకున్నావు. మారు మనసు నిమిత్తమే మన వల్ల కావట్లేదు, మన యొక్క రాతి హృదయాన్ని మార్చబడాలి, మెత్తటి మాంసగుండగా మార్చబడాలి దేవుని యొక్క కృపలో అన్న ఉద్దేశంతో మీరు మారు మనసు కోసం బాప్తిసం తీసుకున్నారు. కానీ ఆ బాప్తిసం అనగా ఆ రక్షణ ఎలా వచ్చిందంటే నీ సొంత శక్తి వల్ల రాలా. ఎఫెసీ 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరమే. ఈ విశ్వాసము ఈ యొక్క రక్షణ లేకపోతే నువ్వు సముద్రం లోపల ఉన్నట్టు, అంటే లోకంలో నువ్వు ఉన్నట్టు. రక్షణ ఉంటేనే నువ్వు సముద్రంలో ఉన్న, అంటే లోకంలో ఉన్న మనుషులకి నీకు మధ్య వ్యత్యాసం ఏంటంటే రక్షణ. ఆ రక్షణ నీ వల్ల కలిగినది కాదు, అది కేవలము దేవుడి యొక్క కృప అంటే కంప్లీట్ ఫ్రీ. దేవుడి యొక్క కృప, ఉచితమైన దేవుడి యొక్క కృప చొప్పున నువ్వు రక్షింపబడి ఉన్నావు. నువ్వు రక్షణ తీసుకొని నీ యొక్క విశ్వాసం అనే నావలో ముందుకు వెళ్తున్నప్పుడు ఇవన్నీ ఆటంకాలు వస్తూనే ఉంటాయి కదా. ఆ ఆటంకాలు వచ్చినప్పుడు ఒకానొక సందర్భంలో నువ్వు ఆగాల్సిన సందర్భం ఉంది, ఆ టైం ఉంది. ఆ ఆగటమే నిరీక్షణ. చదువు అయిపోయింది, వెంటనే ఉద్యోగం వచ్చేవాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు కూడా ఉన్నారుగా. నేను అనుకుంటా, ఎందుకంటే నేను 2006లో చదువు అయిపోయింది అనుకుంటా, సుమారు మోర్ దెన్ 6 years పైన నేను జాబ్లెస్గా ఉన్నా. నేనేమనుకోవచ్చు, 6 సంవత్సరాల పాటు ఈ యొక్క మన ఆంధ్ర స్టేట్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, బీటెక్ అయిపోయిన వాళ్ళందరూ చూసుకుంటే నాకన్నా ఎక్కువ ఉంటుందిగా కాంపిటీషన్. ఉంటుందా? అలాగా నేను ఆలోచించా, అలాగే నేను తలచా. వ్యాపారం అవ్వచ్చు, నాకన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉండొచ్చు, నాకన్నా తక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు నాకన్నా ఎక్కువ వృద్ధి కలిగిన సందర్భం ఉందా లేదా? అప్పుడు నా మనస్తత్వం ప్రకారం, మనిషి యొక్క ఆలోచన ప్రకారం ఎలా అనుకుంటాం? టైం వేస్ట్ అయిపోతుంది. నాకన్నా చిన్నోళ్ళు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయారు, వయసు అయిపోతుంది, ఇలా అనుకుంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఒకానొక సందర్భంలో నువ్వు స్థిరంగా ఉన్న చోటే ఆగి దేవుడి వైపు కనులెత్తాల్సిన పరిస్థితి ఉంది.
అలా ఉంటేనే నిరీక్షణ కలిగిన నీ యొక్క విశ్వాసం ప్రకారము నీ ఎదురు ఉన్న ఎటువంటి శ్రమలైనా సరే, కష్టాలైనా సరే అవన్నీ అధిగమించి నిత్య జీవమైన దేవుని యొక్క రాజ్యానికి నువ్వు చేర్చబడతావు. నిరీక్షణ లేదనుకో నీలో ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? నిరీక్షణ లేదనుకో దేవుడు పెట్టే విశ్వాస పరీక్షలో నువ్వు ఎప్పుడు పాస్ అవుతావు? నిరీక్షణ లేదనుకో సత్య విషయమైన అనుభవ జ్ఞానం నువ్వు ఎలా స్వతంత్రించుకుంటావు, ఎలా నేర్చుకుంటావు? జ్ఞానం అంటే ఏంటి? అనుభవ జ్ఞానం అంటే ఏంటి? ఆ అనుభవ జ్ఞానము సత్య విషయమైన, సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభు. యోహాను సువార్తలో ఉంటుంది, నేనే మార్గము జీవము సత్యమునై ఉన్నాను. సత్యానికి ఆపోజిట్ అబద్ధం, అబద్ధానికి జనకుడు అపవాది. సో నీకు కలిగిన దేవుడి యొక్క జ్ఞానము గ్రంథం లేఖనముల ప్రకారం కలిగి ఉందా? లోకం ప్రకారం అంటే అపవాది ప్రకారం కలిగి ఉందా? అబద్ధం ప్రకారం నీకు కలిగి ఉందా జ్ఞానం? నీకు కలిగి ఉన్న జ్ఞానము దేవుడు అనుగ్రహించిన జ్ఞానము అనగా సత్య విషయమైన అనుభవ జ్ఞానం అయితే గనక నిరీక్షణ లేకుండా నువ్వు నిత్య జీవంలోనికి వెళ్ళలేవు. దట్ ప్రూఫ్ తీతు 1:2. మళ్ళీ చదువుకో రెఫరెన్స్. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. ఈ యొక్క లేఖనములు మొత్తం కూడా మన కోసము పరిశుద్ధాత్మ దేవుడు లిఖింపజేసింది దీని నిమిత్తమే. నేర్చుకో. విన్న వాక్యము విన్నట్టే ఉంటుంది. ఒక చెవిలో విని ఒక చెవిలో వెళ్ళిపోయినట్టే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు అనుభవపూర్వకముగా అది నువ్వు అనుభవించావో ఆ క్షణమునందు నువ్వు త్రొట్టెల్లో స్థిరంగా ఉంటావు. ఈ యొక్క లోకంలో ఒక యాంకర్, ఒక లంగర్ ద్వారా ఆ యొక్క ఓడ సముద్రంలో ఉందనుకోండి, అలలు వస్తాయి. అలలు వచ్చినా కూడా ఆ యొక్క బోట్ ఉన్న ప్రదేశంలో ఇలా ఫ్లక్చువేట్ అవుతుంది తప్ప ఎటు పడితే అది వెళ్ళిపోద్దా? ఎటు పడితే అది వెళ్ళిపోద్దా? టైటానిక్ నావా తెలుసు అందరికీ. ఆ టైంలో ఐస్ని, అది మంచు పర్వతాన్ని కూల్చేటప్పుడు వాళ్ళు డైరెక్షన్ మళ్లించడానికి ట్రై చేశారు, అయినా వర్కౌట్ కావాలా. ఒకవేళ యాంకర్ వేసిన డైరెక్షన్ మళ్లించినా సరే ఆ యొక్క పర్వతాన్ని గుద్దకుండా ఇంకో డైరెక్షన్లో వెళ్ళేది, అందరూ బతికేవాళ్ళు. మరి నీ యొక్క జీవితంలో కూడా విశ్వాసం అను నీ యొక్క నావ ఇలా వెళ్తున్నప్పుడు ఇటువంటి సమస్య నిన్ను అడ్డగిస్తే ఆ సమస్యను నువ్వు ఢీకొట్టాలా, తప్పించుకోవాలా, పారిపోవాలా? మౌనంగా నువ్వు ఉన్న చోట నిలబడి సమస్య వైపు నువ్వు చూస్తావు. ఆ సమస్యను యాజ్ ఇట్ ఈజ్ తీసుకెళ్ళి నిరీక్షణతో దేవుడి దగ్గర మొరపెట్టాలి. దీంట్లో నువ్వు ఏ స్థితిలో నువ్వు ఆలోచించు. నువ్వు ఏ స్థితిలో ఆలోచించున్నావు? సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళావు అనుకో ఏమవుద్ది? సొంత నిర్ణయాలు తీసుకొని పక్కదొరలో నుంచి వెళ్ళావనుకో ఏమవుద్ది? నాకేంట్లే అనుకొని ముందడుగేసావు అనుకో, అంటే నీ సొంత శక్తిని, నీ సొంత ఐశ్వర్యాన్ని, ఘనతని, చదువుని, జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ముందడుగు వేసావు అనుకో ఏమవుద్ది? అదే దేవుణ్ణి ఆధారం చేసుకుంటే, దేవుణ్ణి ఆధారం చేసుకుంటే ఏమవుద్ది? సృష్టికర్త, మహాశక్తి గల దేవుడు. సముద్రం ఎవరిది? సముద్రంలో అలలు ఎవరయ్యి? గాలి ఎవరిది? పెనుగాలి ఎవరిది? తుఫాన్ ఎవరిది? సుడిగుండాలు ఎవరిది? సూర్యుడు ఎవరు? సూర్యుడు ఎవరిది? చంద్రుడు ఎవరిది? ఈ యొక్క మనిషి ఈ యొక్క నిర్మించిన ఆ యొక్క ఓడ లేకపోతే నావా దేని ద్వారా? చెట్ల ద్వారా. ఆ చెట్టు సృష్టించింది ఎవరు? చెట్టుని ఇలా ఓడలాగా తయారు చేయాలన్న జ్ఞానం ఇచ్చింది ఎవరు? యాంకర్ ఇచ్చింది ఎవరు? తెరచాప కలగజేసింది ఎవరు? ఇవన్నీ చేయడానికి వెలుతురు అవసరంగా ఇవన్నీ ఇచ్చింది ఎవరు? మరి నీ ఆధారం ఎవరి మీద ఉంది? పరిశీలన చేసుకో. నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీ యొక్క నిరీక్షణ ఎవరి మీద ఉంది? సమయం వేస్ట్ అయిపోతుంది. నేను వెనకబడిపోయి ఉన్నా, నాకన్నా చిన్నోళ్ళు అభివృద్ధిలో ఉన్నారు, సెటిల్ అయిపోయారు, నేను ఎలా ఉన్నా అని మనం అనుకుంటాం మనుషులుగా. కానీ దేవుడు అలా చూడడం. బైబిల్లో స్పష్టంగా వాక్యం ఉంది, గాడ్ టైమ్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం. ఉందా వాక్యం? తెలుసా? ప్రసంగిలో ఉంటుంది చూడండి, 3వ అధ్యాయం. నేను చదువుతా చూడండి, 1-2 నుంచి. పుట్టుటకు చచ్చుటకు
నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుటకును కౌగులించుట మానుటకు, వెతుకుటకు పోగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయుటకు, చింపుటకు కుట్టుటకు, మౌనముగా నున్నుటకు మాటలాడుటకు, ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు సమాధానపడుటకు. ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. కానీ ఏ సమయంలో ఏది చేయాలో నీకు ఎలా తెలుస్తుంది? దీంట్లో చూసారుగా 3వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 1వ వచనం నుంచి ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఏ టైం ప్రకారము దీంట్లో ఏ కార్యం చేయొచ్చో నువ్వు చెప్పగలవా? చెప్తావా? అప్పుడు నువ్వేం చేయాలి? 11వ వచనం లాస్ట్లో ఉంటుంది, దేని కాలమునందు అది చక్కగా నున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయము నందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. 11వ వచనంలో ఫస్ట్ లైన్లో అది చక్కగా ఉండుటకు, దేవుడి యొక్క సమయం చక్కగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. రిబ్కా చూడ చక్కనిది, బోట్, నోవా చేసిన బోట్, చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. బైబిల్లో ఎవరిదన్నా తీసుకో, ఎవరి జీవితం అన్నా తీసుకో, ఏ భక్తుడి యొక్క జీవితం తీసుకో, ఏ ఒక్క భక్తుడైనా సరే తన సొంత టైమింగ్ ప్రకారం, మోషే గారిని తీసుకో, తనకు కలిగిన విద్య ప్రావీణ్యత అన్ని జ్ఞానము కలిగి ఉన్నాడు, దాన్ని బట్టి ఒక సైనికుడిని చంపేయడం జరుగుతుంది. దీంట్లో అక్కడ గమనించాల్సిన విషయం ఏంటి? తనకు కలిగిన దాన్ని బట్టి ఒకరిని చంపి పాతి పెట్టేశాడు. కానీ ఆ సమయంలో అతను దేవుడి యొక్క సమయం కోసం ఎదురు చూడాల, నిరీక్షణలో లేడు, దేవుడి యొక్క టైమింగ్ ప్రశ్నించలా, అడగలా. దాన్ని బట్టి ఏం జరిగింది? దేవుడి దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి 40 సంవత్సరాల పాటు దేవుడు అరణ్యంలో అతను పంపించేశాడు. దేవుడు చెప్పిన సమయంలోనే మళ్ళీ అతను తిరిగి వచ్చి దేవుడి యొక్క పని చేశాడు. మధ్యలో గ్యాప్ ఎంత వచ్చింది? 40 ఇయర్స్ వచ్చిందా? 40 ఇయర్స్ ముందు అతను ఎలా ఉన్నాడు, 40 ఇయర్స్ తర్వాత అతను ఎలా ఉన్నాడు? 40 ఇయర్స్ యొక్క నిరీక్షణలో అతను ఏం నేర్చుకున్నాడు? మరి మోషే గారు అంటే 120 ఇయర్స్ బతికారు కాబట్టి అనుకోవచ్చు, మరి మనకు అంత ఆయుష్ లేదు కదా. మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కటి దేవుడి దగ్గర విచారించటమే. ప్రతి ఒక్కటి నీ కంటి ముందు ఏదన్నా కనిపించినాయి, ఎటువంటి అడ్డంకి, ఎటువంటి ప్రాబ్లం అన్నా ఫేస్ అవ్వు, ప్రతిదీ యాజ్ ఇట్ ఈజ్ తీసుకెళ్ళి దేవుడికి చెప్పటం, నిరీక్షణతో ఆయన వైపు చూడాలి. ఎందుకంటే దేవుడి యొక్క కృప ద్వారా నువ్వు రక్షింపబడ్డావు. అది నీ వల్ల కలిగినది కాదు కదా, నీ సొంత జ్ఞానం వల్ల కలిగినది కాదు కదా, నీ సొంత పరిశుద్ధత వల్ల కలిగినది కాదు కదా, నీ సొంత మారు మనసు వల్ల కలిగినది కాదు కదా. దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా దేవుడు ఇచ్చిన ఆ యొక్క కృపలో నువ్వు రక్షణ పొందుకొని ఆయన బిడ్డగా మార్చబడి ఉన్నావు కాబట్టి నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు, నీ పోషకుడు ఎవడో, నీ యొక్క సృష్టి, నీ చుట్టూ ఉన్న సృష్టి మొత్తం కర్త ఎవరు? మరి ఆయన వైపు నువ్వు ఎందుకు చూడట్లా? ఆయన వైపు నువ్వు ఎందుకు చూడట్లా? నిరీక్షణ ఏది? నిరీక్షణ ఏది? ఒక ఓడకి యాంకర్ లేకపోతే ఆ ఓడ పరిస్థితి ఏంటి? చిన్న తొట్టె దగ్గర నుంచి పెద్ద షిప్ వరకు తీసుకో, ఎన్ని కోట్లన్నా ఖర్చు పెట్టి ఎంత భారీగా అన్నా బిల్డ్ చేసినా తయారు చేసినా యాంకర్ లేకుండా ఒక్క బోట్ అన్నా ఉంటుందా? మరి నీ విశ్వాస జీవితంలో నిరీక్షణ ఈక్వల్ టు యాంకర్, లంగరు యాంకర్ ఈక్వల్ టు నిరీక్షణ. అది నీకు అవసరం, అది నీకు అవసరం. ప్రతిదానికి సమయం ఉంది. ఏ సమయంలో ఏది చేయాలో అది దేవుడు తెలుసు. ఆయన ఆలస్యం చేయడు, తొందరపడ్డం, ప్రతిదాన్ని చక్కగా నిర్మించి ఉన్నాడు. మన జ్ఞానమే దాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. ఇదంతా 3:11 ఉందిగా. శాశ్వత కాల జ్ఞానమును
నరుల హృదయం ముందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. నీ జ్ఞానం చాలట్లా. సో వెయిట్, నిరీక్షణ. తెలుగులోనే నిరీక్షణ. వేరే అర్థం అవ్వటానికి ఇంకా సింపుల్ వర్డ్స్ ఏముంటాయి? వేచి ఉండటం. ఇంకా ఎదురు చూడటం. కరెక్ట్. ఇంకా వేచి చూడటం, ఎదురు చూడటం. ఇంకా కుమారక్క ఇంకేంటి నిరీక్షణకి? ఇంకా ఏదన్నా ఇంగ్లీష్లో సింక్రోనామ్స్ అంటారు అనుకుంటా. వినయ్, నిరీక్షణ వేరే పదం ఏమైనా చెప్పు. ఓపిక, కనిపెట్టుకోవటం. ఇంకా కరెక్టే. ఇంకా ఓర్పు. ఇంకా 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 దావీదు గారు ఏం రాస్తారు చూడండి. కీర్తనలో 135వ వచనం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొనుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. వాక్యం తెలుసు కదా, కనిపెట్టుకోవటం. సో ఈ యొక్క ఆదివారము జీవము కలిగిన దేవుడి యొక్క కృపలో నేర్చుకోవాల్సిన అంశము నిరీక్షణ, ఓపిక, కనిపెట్టుకోవటం, ఓర్పు, సహించటం లేదా బేర్ చేయటం. ఇవన్నీ ఓకే, దానికి రిలేటెడ్ వర్డ్స్. ప్రశ్న వేసా కదా, నీ నిరీక్షణ ఏ స్థితిలో ఉంది? నీ నిరీక్షణ ఎవరి వైపు, ఎవరి కోసం ఉంది? అంటే నీ యొక్క సొంత శక్తి సామర్థ్యాల మీద నీ యొక్క గుర్తింపు కలిగి ఎదురు చూస్తున్నావా? లేదు చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు కానీ, తోడబుట్టిన వాళ్ళు కానీ, కుటుంబంలో ఉన్న భార్య, భర్త, పిల్లలు వగేరా వగేరా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మీద నీకు గురి కలిగి నిరీక్షణలో ఉన్నావా? లేక దేవుడి వైపు నుంచి చూస్తున్నావా? నువ్వు దేవుడి వైపు చూస్తున్నావా? ఎవరి వైపు చూస్తున్నావు? దావీదు గారు ఏం చెప్తున్నారు? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మహారాజు, ఆయన చక్రవర్తి, ఆయన కొదువేం లేదు. అయినా సరే ఇలాంటి వాక్యం ఎందుకు రాశాడు? మనకేం చెప్పాలని ఉద్దేశించున్నారు? సో నీకు కలిగిన ఎటువంటి స్థితి మీద నువ్వు ఆధారపడకూడదు. సమయం వేస్ట్ అయిపోతుంది అన్న ఆ యొక్క దూరంలోనే మనం ఉండకూడదు. దేవుడు మనల్ని ఎలా సృష్టించాడంటే, తల్లి గర్భమున పిండముగా రూపుదిద్దుకొనక మునుపే నేను ఎరిగి ఉన్నా, నేను కని ఉన్నా, నియమింపబడిన దినముల్లో ఒక్కటైనా కాక మునుపే నీ దినములన్నీ నా గ్రంథమునందు లిఖితములాయను అని వాక్యం స్పష్టంగా ఉంది. నీకు మరి ఏం నేర్పించాలని నువ్వు ఆశించిన సమయంలో అది నీకు ఇవ్వకుండా దేవుడు నిన్ను నిరీక్షణకు గురి చేస్తున్నాడు. ఆ నిరీక్షణలో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? దేవుడి వైపు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? పరిశీలన చేసుకో. ఎవరి వైపు నువ్వు చూస్తున్నావు? నిరీక్షణ లేకపోతే, ఓర్పు లేకపోతే, పరీక్ష లేకపోతే నిత్య జీవానికి ఏ ఒక్క విశ్వాసం వెళ్ళడం. నిరీక్షణతో తన యొక్క నావని ఆ సమయమునందు లంగర వేసి అక్కడ ఆపకపోతే ముందుకు వెళ్ళి బండ కన్నా, రాయి కన్నా, ఆ యొక్క సుడిగుండంలన్నా సరే పడిపోద్ది. విశ్వాసం అనే నావ బద్దలైపోద్ది. నీ హృదయం బద్దలైపోతుంది. నీ యొక్క సొంత ఆలోచన ప్రకారం నువ్వు ముందుకు వెళ్తే ఈ యొక్క లోకంలో నీ యొక్క విశ్వాసం బద్దలైపోద్ది. నువ్వు దేవుడి వైపు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. రోము 5వ అధ్యాయం 5:1 నుంచి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము
విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చున్న నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అది చాలండి. యాక్చువల్గా 4-5 కూడా చదవాలి. ఇంతవరకు నేను చదువుతా చూడండి. ఈ యొక్క వాక్యం జాగ్రత్తగా ప్రశాంతంగా మనసునందు ధ్యానం చేసుకుంటూ చదవండి. 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. చూడండి, దేవునితో సమాధానం కలిగి ఉంటాం. దేనివల్ల? దేనివల్ల? సో నీ యొక్క విశ్వాసము ఫస్ట్ నేను నీతిమంతుడిగా మార్చుతుంది. నీతిమంతుడిగా మార్చబడిన పిమ్మట నువ్వు దేవుడితో సమాధానంగా ఉంటావు. ఇది అన్నిటికీ మూలం విశ్వాసం. విశ్వాసం లేకుండా ఎవరూ దేవునికి ఇష్టడుగా ఉండలేరు, దేవుణ్ణి తృప్తిపరచలేరు. కానీ ఆ యొక్క విశ్వాసం ఇచ్చేది దేవుడే, ఆ విశ్వాసాన్ని కొనసాగించేవాడు దేవుడే. నువ్వు చేయాల్సిందల్లా ఒకే ఒక్కతే, నిరీక్షణ అయినా సరే విశ్వాసం అయినా సరే సింపుల్గా ఉన్న చోట ఉండి దేవుడి వైపు చూస్తాం, ఓపిక కలిగి దేవుడి వైపు చూస్తాం. అదే నిరీక్షణ, అదే విశ్వాసం ఆధారంగా ఉంటుంది. ఏ క్షణం అయితే నీ యొక్క చూపు ఇలా చూస్తాం కాదు, హృదయంతో చూస్తాం. హృదయంతో చూసినప్పుడు నీ హృదయ ఆలోచన మొత్తం దేవుడి వైపు పెడతావు. అప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడతాడో నువ్వు గ్రహించగలవు. దేవుడు మాట్లాడిన ప్రతి మాట నీ హృదయం గ్రహిస్తుంది. దాన్ని బట్టి నీలో ఉన్న విశ్వాసం చొప్పున నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం చొప్పున నీతిమంతుడిగా మార్చబడతావు అప్పుడు దేవునితో సమాధాన పడతావు. దేవునితో సమాధాన పడతామంటే ఎంత భాగ్యం. నీకు వేరుగా దేవుడు ఉన్నాడు, దేవుడికి వేరుగా నువ్వు ఉండవు. నీ హృదయంలో దేవుడు నివాసంగా ఉన్నాడు. ఇవన్నీ చేయడానికి ఏది మూలం? విశ్వాసం. విశ్వాసం. నీ విశ్వాసం ఎట్లా ఉంది? నీ విశ్వాసం ఎట్లా ఉంది? 2వ వచనం, ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. చూడండి, నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ప్రశ్న, మరి నీ యొక్క శ్రమలను బట్టి నువ్వు ఎప్పుడు అతిశయపడుతున్నావు? జనరల్గా తల్లులు ఏం చేస్తారు? వాళ్ళకి గర్భవాసాన్ని జన్మించిన పిల్లలను బట్టి అతిశయపడతారు, అవునా కదా? స్త్రీలు వాళ్ళకు కలిగిన జనరిక్గా మాట్లాడుతున్నా అందం బట్టి అతిశయపడతా ఉంటారు. పురుషులు వాళ్ళు సంపాదించిన ఆస్తిపాస్తులు బట్టి అతిశయపడతారు. కానీ క్రైస్తవులు దేన్ని బట్టి అతిశయించాలి? ఇంపిలేదండి, చెప్పండి. వాక్యం ఏముంది? శ్రమల యందు. ఈ యొక్క ఓడ సముద్రంలో ప్రయాణం వెళ్తున్నప్పుడు ఎంత తీవ్రతగా ఆ యొక్క పెనుగాలి, తుఫాను, అలజడులు వస్తే అంత స్టడీగా నిరీక్షణతో నువ్వు ఉన్నావు అనుకో. చూడండి, జస్ట్ తొలకరి వర్షం వచ్చింది అనుకుందాం, దానికి అతను యాంకర్ అయ్యాల్సిన అవసరం లేదు, ఆపుకున్నా సరిపోద్ది. సో నీ ప్రాబ్లం ఎంత ఎక్కువ అవుతే నువ్వు దేవుని యొక్క మహిమ అంత ఎక్కువ చూస్తావు. అర్థమవుతుందా? నీ శ్రమ ఎంత ఎక్కువగా ఉంటే నువ్వు దేవుడి యొక్క మహిమ అంత ఎక్కువ చూస్తావు. చిన్నపిల్లలు చదివిన చదువుకి పెద్దవాళ్ళు చదివిన చదువుకి మధ్య తేడా ఉందా? చిన్న కష్టం పెద్ద కష్టం అన్నట్టు డిఫరెన్షియేట్ చేస్తారుగా. బైబిల్లో కూడా అంతే. అందరూ బాగున్నారు, నా జీవితం ఎందుకు ఇలా శ్రమలో గుండా, అనుకున్నది ఏది జరగకుండా, కోరుకుంది ఏది అనుభవించకుండా ఇలా ఫెయిల్యూర్గా ముందుకు వెళ్తున్నాను అని ఎటువంటి విశ్వాసం అయితే అనుకుంటాడో వాడు జీవితం దేవుడి యొక్క చేతుల్లో ఉంది. ప్రతిదీ అనుభవపూర్వకంగా దేవుడు నేర్పిస్తున్నాడు కాబట్టి వాడు స్పెషల్. వాడేమనుకుంటాడు అంటే, ఆ విశ్వాసం ఏమనుకుంటాడు? నేను ఫెయిల్యూర్ అనుకుంటాడు, నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నాను అనుకుంటాడు. కానీ దేవుడు ఏమనుకుంటాడు? నేను నీకు నేర్పిస్తున్నా, నువ్వు నేర్చుకో. ఈ శ్రమల ద్వారా నువ్వు అతిశయపడు, అప్పుడు దేవుడి యొక్క మహిమను చూస్తావు. నువ్వు పొందుకున్న ఆ యొక్క మహిమను బట్టి అనుభవ జ్ఞానం నువ్వు స్వతంత్రించుకొని 10 మందికి 20 మందికి ఎంతమంది వస్తే అంతమందికి నువ్వు దేవుడి యొక్క సాక్ష్యంలాగా మాట్లాడతావు. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు?
చిన్న అలజడి వస్తేనే త్రొట్టిల్లిపోయి భయపడే స్థితిలో ఉన్నావా? పిరికివారు పరలోకంలో స్థానం లేదు. విన్నారా? పిరికివారు పరలోకంలో స్థానం లేదు, నివాసయోగ్యం లేదు. ఎటువంటి కష్టమన్నా నీకు రాని. ఇంగ్లీష్లో సామెత ఉంటుందండి, తాళం కనిపెట్టినాడు కప్ప కనిపెట్టడా? అవునా కదా? రెండు వేరువేరుగా ఉంటాయా? ప్రాబ్లం ఇచ్చిన దేవుడు దానికి సొల్యూషన్ అవడా? పోనీ ఆ మనిషి ఒక డైరెక్షన్లో ఆ సొల్యూషన్ నీకు ఆపాడు అనుకోవచ్చు, నీ మీద ఉన్న శత్రువు లేకపోతే అపవాది. దేవుడు 7 ద్వారాల్లో నీకు సొల్యూషన్ ఇస్తాడు. నువ్వేం చేయాలి? ఒకే ఒకటి, నిరీక్షణతో దేవుడి వైపు కళ్ళెత్తి చూడటం. ప్రతి ఒక్క విశ్వాసిలో ఈ యొక్క జనరేషన్లో లేమి ఏంటంటే ఇది ఒకటే, నిరీక్షణ లేకుండా ఆశించింది ఎమ్మటే పొందుకోవాలి, కోరుకుంది ఎమ్మటే కలగాలి, సమయం వేస్ట్ అయిపోతుంది. కానీ దేవుడు అలా మాట్లాడతల్లా. ఫస్ట్ నీకు వచ్చే ఎటువంటి శ్రమ అయినా సరే ఆ శ్రమలో ఓర్పు కోసం నువ్వు పరిశీలించు. ఎటువంటి శ్రమ అయినా సరే అది నీకు ఓర్పు వస్తుంది. ఓర్పు అంటే ఏంటి? ఏంటండి? ఓర్పు అంటే ఓపిక కలిగి ఉంటాం. అసలు ఓపిక అంటే ఏంటి? పోనీ తట్టుకునే శక్తి. మనకి తట్టుకునే శక్తి ఎలా వస్తుంది? బాగా చెప్పారండి. తట్టుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడితో ఉన్నప్పుడు. దేవుడితో ఉండాలంటే ఫస్ట్ దేవుడిచ్చే విశ్వాసం బట్టే అది నువ్వు సాధ్యమవుద్ది. ఆ తట్టుకునే శక్తి, ఆ ఓపిక ఎలా వస్తుందంటే శ్రమ ద్వారానే వస్తుంది. శ్రమ లేకపోతే నీలో పరీక్ష లేదు, పాస్ అవటం లేదు, ఫెయిల్ అవటం లేదు. దేవుడు పరీక్షించాలి. చదువుకున్నాడు, ఒక క్లాస్లో నుంచి అప్పర్ క్లాస్కి వెళ్ళాలంటే ఆ ఇయర్ పరీక్షలు పెట్టాలిగా. మరి చదువుకి ఈ లోక జ్ఞానానికి అంత పరీక్షలు పెడితే విశ్వాసం అని దేవుడిచ్చి ఆ యొక్క గొప్ప పరీక్షలో నువ్వు పాస్ అవుతావా అంటే నువ్వు నిలిచి ఉంటావా, నువ్వు పడిపోయే స్థితిలో ఉంటావా అని దేవుడు పరీక్ష పెట్టడా? అబ్రహాము విశ్వాసం తండ్రి, మరి తన యొక్క గర్భవాసాన్ని పుట్టిన ఆ యొక్క బిడ్డను ఇస్తావా ఇవ్వవా అని దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఆయన పాస్ అయ్యాడా లేడా? పాస్ అయిన తర్వాతే కదా ఇందుని బట్టి నేను నిన్ను నమ్ముతున్నాను, దేవుడు యందు భయం కలిగి ఉన్నావు అని దేవుడు స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. ఇందును బట్టి, ఆ యొక్క పరీక్షను బట్టి. మరి నీ జీవితంలో దేవుడు ఎటువంటి పరీక్ష ఇచ్చాడు? దేవుడే నీ బిడ్డను నమ్మట్లేదుగా. అంత గొప్ప పరీక్షలు ఎందుకులేండి? అదేం అడగలేదుగా. నువ్వు అడిగిన సమయంలో, నువ్వు ఆశించిన సమయంలో దేవుడి పట్ల దాని కారణం ఏమైందో నిరీక్షణతో దేవుడితో చూడు, ఆయన సమాధానం చెప్తాడు. నువ్వు ఆయన వైపు చూడకుండా, ఆయన్ని అడగకుండా నీ యొక్క మానవ ప్రయత్నాలు కూడా నువ్వు వెళ్ళిపోయి దేవుడు నాకు ఇవ్వట్లేదు అని దేవుణ్ణి ఎంతకాలము నువ్వు సనుగుతూ బ్రతుకుతావు. కానీ ఆయన ప్రేమ, నువ్వు సనిగినా చెయ్యి వదిలేడు. ఆయన ప్రేమ, చేయి పట్టుకొని నడుపుతాడు. ప్రేమ, నీ విశ్వాసం కర్త ఆయనే. ఏ డైరెక్షన్లో వెళ్ళాలో ఆయనే దశ నిర్దేశం చేస్తాడు. తూర్పు, పడమర, పశ్చిమ, దక్షిణం 4 దిక్కులు సృష్టించింది ఆయనే. ఎటు వెళ్ళాలో ఆయన నీకు చెప్పడా? ఈ లోకం ఆయనదే. నువ్వు ఎలా ఆధారపడుతున్నావు, ఏ సమయంలో నువ్వు నిరీక్షణ కలిగి దేవుడి వైపు చూస్తున్నావు అని మాత్రమే ఆయన చూస్తాడు. ఆయన ఏదో శక్తిహీనుడుగా ఉండి నిన్ను వదిలేయట్లా. నీలో శక్తి నింపటానికి, నీ యొక్క శక్తి దేవుడి మీద ఆధారపడి ఉండటానికి, నువ్వు ఓర్పు కలిగి ఉండటానికి, ఆ ఓర్పు పరీక్షను తట్టుకునే విధంగా నీ శక్తి, నీ యొక్క విశ్వాస జీవితము ఆయన యొక్క కృపలో వృద్ధి కలగటానికి ఈ యొక్క అనుభవ జ్ఞానం అన్నిటిని బట్టి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దేవుడి వైపు తిరగాలి. నా కొరకు మాత్రమే ఈ యొక్క విశ్వాస జీవితం అనుకుంటే క్రైస్తవుడు వేస్ట్. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఒక జ్యోతి అని బిల్లీ గ్రాహం గారు చెప్తారు. లేదా ప్రతి ఒక్క క్రైస్తవుడు ఒక సోల్జర్ లేదా ఒక పనిముట్టు అని కూడా ఆయనే చెప్తారు. గొప్ప గొప్ప కొటేషన్స్ ఇవన్నీ కూడా బైబిల్లో నుంచి వచ్చినాయి. ఎన్ని బైబిల్లో వచ్చినాయి? మరి దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు సమాధానం చెప్పు దేవుడికి. నీ యొక్క నిరీక్షణకు ఆధారం ఏంటి?
ఇదే వాక్యంలో స్పష్టంగా రాసి ఉంటుంది, యెహోవా యందున్న నిరీక్షణాస్పదము ఎన్నటెన్నటికీ సిగ్గుపరచదు. నేను ఎప్పుడు సిగ్గుపడతాను? నేను ఎప్పుడు ధైర్యం కలిగి బలుగుతా, ఎప్పుడు ఘనతగా పడతాను. 10 మంది ఉన్నప్పుడు 9 మంది ముందెళ్ళిపోయారు, నేను ఒక్కడిని ఆగిపోతా. అప్పుడు నాకు సిగ్గుగా ఉంటుంది. అది మానవ రీత్యా అనుకునేది. కానీ దేవుడు ఏమనుకుంటాడు? నీ పరుగు కూడా ఏది లోకం వైపు పరిగెత్తకూడదు. లోకంలో ఉన్న ఉద్యోగము, ధనము, ఐశ్వర్యము, ఘనత, వ్యాపారం కోసం నీ యొక్క పరుగు ఉండకూడదు. నీ పరుగు వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానుసారంగా నువ్వు పరిగెత్తుతున్నప్పుడు ఎన్నో ఎదురుదెబ్బలు తగ్గుతాయి. రాళ్ళు, రప్పలు, ముళ్ళ పొదలు, గాయాలతో కూడిన పరుగు నీది ఉంటుంది. ఎదురుదెబ్బ తగిలి పడిపోతావు, బ్లీడింగ్ అవుతుంది. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నిరీక్షణతో లెగిసి దేవుడి వైపు చూస్తే లేడి పిల్ల వంటి చురుకుతనం దేవుడు నీకు అనుగ్రహించి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్తావు. నువ్వు వెళ్ళేసరికి 9 మంది అక్కడ రీచ్ అవుతారు. కానీ వాళ్ళందరూ కూడా ఇహలోక సంబంధమైన ఘనత కోసం, ఐశ్వర్యం కోసం పరిగెత్తారు. కానీ నువ్వు శాశ్వతమైన నిత్య జీవం కోసం పరిగెత్తావు. నువ్వే పరలోకంలో ఉంటావు, 9 మంది పరలోకంలో ఉండరుగా. నీకు ఏ పరుగు కావాలి? ఆలోచన చేసుకో. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగుచేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఈ యొక్క బైబిల్లో నిరీక్షణ గురించి ఏదన్నా భక్తుడి గురించి చెప్పమంటే నువ్వేం చదువుతావు? బైబిల్ తెలుసుగా మీకు, చెప్పండి. అబ్రహాం నిరీక్షణ, ఇంకా ఆ మోషే యొక్క నిరీక్షణ, ఇంకా ఇవన్నీ కరెక్టేనండి, చెప్పండి. ఇంకా యోబు. మన నిరీక్షణ లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? దాంట్లో నువ్వేం గ్రహిస్తున్నావు? సరే, అందరు భక్తులు. సరే, మీరు అబ్రహాం అన్నారు కదా, అబ్రహాం ఎన్ని సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు? మోషే ఎన్ని సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు? హన్న ఎన్ని సంవత్సరాల నిరీక్షణతో ఎదురు చూసింది? యోబు ఎన్ని సంవత్సరాలతో నిరీక్షణతో ఉన్నాడు? సుమారు అబ్రహాం 25, మోషే 40, హన్న సంవత్సరాలు మెన్షన్ చేయలేదు. కానీ ఇంకా ఈ యొక్క నిరీక్షణ మనం ఏమనుకుంటున్నామంటే 50 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, 40 years వేస్ట్ అయిపోయింది అని మనం అనుకుంటాం. మోషే యొక్క కాలంలో ఎంతోమంది కోటాను కోట ప్రజలు, లేకపోతే లక్షల కొలది ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకోవట్లా, కేవలం మోషే గారిని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు? మరి ఆయన కూడా 40 సంవత్సరాలు వేస్ట్ చేసేసాడు కదా, ఆయన మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఏంటండి? నిరీక్షణతో 40 సంవత్సరాల పాటు ఎక్కడో అరణ్యములో అతను ప్రతిరోజు చేసిన పనే లేదు. జస్ట్ మేకలని లేకపోతే షీప్ని మేపడమే, అంతకుమించి పెద్ద పనే లేదు. అలా మేపుతున్న ప్రతిసారి అనుకునే ఉండొచ్చుగా, ఐగుప్తు దేశంలో ఫరో యొక్క కుమారుడుగా ఉన్నా తినాల్సింది, లేకపోతే తాగాల్సింది, లేకపోతే అనుభవించాల్సింది దాంట్లో ఏది కొరత లేదు. ఇక్కడ ఈ యొక్క ఎండలో, వానలో, కొండల్లో, రాళ్ళ రప్పలో నేను ప్రయాణమే వెళ్తున్నా. అలా అనుకోవచ్చా? అనుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి లేవా? ఉన్నాయా? ఉంటాయి కదా. మరి అతని ఈ నిరీక్షణ ఎలా ఉంది? ఇహలోక సంబంధమైన ఎటువంటి అవసరాలైనా, ఎటువంటి ఆధిక్యతలైనా సరే అని తుచ్చముగా, పెంటగా ఎంచుకొని జీవము కలిగిన దేవుడి యొక్క సన్నిధిలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిలో కేవలం దేవుడి వైపు చూశాడు. తన భార్య వైపు, తన బిడ్డల వైపు, పిల్లనిచ్చిన మామ వైపు, లోకంలో ఉన్న ఎటువంటి మనిషి వైపు, అన్నిటికన్నా ముఖ్యంగా తను పొందుకున్న జ్ఞానము, యుద్ధ నైపుణ్యము, ఎన్ని రకాల లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎన్ని రకాల టెక్నాలజీస్ ఉన్నాయో కూడా అన్నిట్లో ప్రావీణ్యుడు, అన్నిట్లో సిద్ధహస్తుడు. దేంట్లోనూ అతను నమ్మకం కలిగి లేడు. అతని యొక్క విశ్వాసము దేవుడి వైపు ఉంది, అతని యొక్క నిరీక్షణ దేవుడి వైపు ఉంది.
కాబట్టి ఆ యొక్క పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు కాబట్టి నిరీక్షణతో అతను ఎదురు చూశాడు. ఆ నిరీక్షణ కలిగిన దాన్ని బట్టి దేవుడు ప్రత్యక్షమై మండుచున్న అగ్ని పొదగా మాట్లాడినప్పుడు పారిపోయి వెళ్ళిపోలా. దేవుడు పట్ల నిరీక్షణ ఉన్నాడు కాబట్టి దేవుడు మాట్లాడే ఆ యొక్క సమయంలో చెవి పెట్టి మనసు పెట్టి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని వింటున్నాడా వినలేదా? మనం ఎట్లున్నాం? మనుషుల వైపు నిరీక్షణతో ఉంటే దేవుడు మాట్లాడు. మనుషుల్ని వదిలివేసి దేవుడి వైపు మాత్రమే చూస్తుంటే అప్పుడు దేవుడి దగ్గర నుంచి నీకు ఆన్సర్స్ వస్తాయి. అప్పుడు దేవుడు మాట్లాడే ప్రతి ఒక్క మాట మనం నేర్చుకోగలం, మనం వినగలం, ఆ మాటలోని మీనింగ్ మనం గ్రహించగలం. ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తామో అప్పుడు మాత్రమే ఆయన స్వరం మనం వినగలం. పరిశీలన చేసుకో, నువ్వు మనుషుల వైపు చూస్తున్నావా, దేవుడి వైపు చూస్తున్నావా? పరిశీలన చేసుకో, నువ్వు ఎవరి వైపు నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నావు. ఈ యొక్క బైబిల్లో ఇప్పుడు చెప్పిన ఈ యొక్క ఎగ్జాంపుల్లో శిష్యులు ప్రయాణమై వెళ్తూ ఉంటారు ఓడలో. ఆ ఓడలో యేసుక్రీస్తు ప్రభు కూడా ఉంటాడు. ఇవన్నీ పెనుగాలి ఇవన్నీ వస్తూ ఉంటాయి. దేవుడు ఆ టైంలో నిద్రపోతూ ఉంటాడు. శిష్యులు వచ్చి ప్రశ్నిస్తారు. శిష్యులు వచ్చి ప్రశ్నించటమే అక్కడ అవిశ్వాసానికి సూచనగా ఉంది. దేవుడు ఆ యొక్క ఓడలో ఉన్నప్పుడే గాలి తుఫాను అన్నీ ఎదురైనవి. ఇవన్నీ కూడా ఒక దాంట్లో రాయలా, 4 సువార్తల్లో రాశారు. మత్తయి సువార్తలో రాశారు, లూకా రాశారు, మార్కులో రాశారు, యోహాన్లో రాశారు. స్లైట్ వేరియేషన్స్ ఉంటాయి. ఏ భక్తుడు వారి యొక్క అనుభవం అలా క్లియర్గా రాశారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఓడలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. అయినా సరే ఉరుములు మెరుపులు గాలి తుఫాను ఓడ బద్దలైపోయే శ్రమలు ఎందుకు దేవుడి చేత అనుగ్రహింపబడి ఉన్నాయి? దేవుడు ఉన్నాడుగా, మరి అవన్నీ రాకూడదుగా. మరి ఈ యొక్క లోకంలో నువ్వు బాప్తిజం తీసుకున్న లోకంలో నువ్వు బ్రతుకుతున్నావు. దైవ చిత్తానుసారమైన శ్రమ, ఓపిక ఉండాల్సిన పరీక్షలు, కష్టము, శోధన ఇవన్నీ అనుగ్రహింపబడుతున్నాయి. నీ హృదయంలో దేవుడు ఉన్నాడు. దేవుడి యొక్క కృప ద్వారా నువ్వు రక్షణ పొందుకున్నావు. అయినా సరే నీకు ఎందుకు వస్తున్నాయి? ఆలోచించు, ఎందుకు వస్తున్నాయి? దేవుడు కేవలం మాట మాత్రమే సెలవిచ్చాడు. ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారము పంచభూతములన్నీ కూడా నిమ్మలమైపోయి శాంతియుతంగా ఉన్నాయి. దాన్ని బట్టి వాళ్ళు సాఫీగా వాళ్ళ యొక్క ప్రయాణం వెళ్ళిపోయింది. ప్రశ్న ఏంటంటే, దేవుడు అక్కడే ఉన్నాడు, ఆ యొక్క ఓడలోనే ఉన్నాడు. దేవుడు ఆ ఓడలో ఉన్నాడని ఆ యొక్క ఉరుములు మెరుపులు పెనుగాలికి తెలియదా? అయినా సరే దేవుడు ఎందుకు పర్మిట్ చేశారు? ఏంటండి? ఆ శిష్యుల్లో సరైన పరిపూర్ణత లేదు. ఇంకా పరిపూర్ణత తీసుకురావడానికి. గుడ్ సిస్టర్. భయాన్ని పోగొట్టడానికి. ఇంకా రక్షణలో యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా రక్షణ పొందుకున్నావు కదా, యేసయ్య ద్వారా ఈ యొక్క లోకంలో ఉన్నావు కదా. ఓడలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అలాగే నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభు నీ యొక్క హృదయంలో నివసిస్తూ అలా చూస్తూనే ఉంటాడు. ఆయనకి తెలియదా ఏ సమయంలో ఏది నీ మీదకి వస్తుందో? ఆయన యొక్క చిత్తం లేకుండా నుంచి నీ తలలో నుంచి వెంట్రుకలు రాలి నిలబడుతుందా? ఆయన యొక్క చిత్తం లేకుండా నీ మీద ఒక శ్రమ అనుగ్రహింపబడుతుందా? పర్మిట్ దేవుడు చేస్తాడా? ఆయన యొక్క చిత్తం లేకుండా ఏది నీ మీదకి వస్తుంది? సో ప్రతిదీ ఆయనకు తెలుసు. ఆయన ఎందుకు అలాట్ చేస్తారంటే, ఎందుకు పర్మిట్ చేస్తారంటే, నువ్వు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు అదో పరీక్షే. నువ్వు ఓపిక కలిగి ఉన్నావా లేదా పరీక్షే. దేవుడు తెలియకుండా నాకేం రాదు అన్న నిరీక్షణ, అన్న విశ్వాసం నీలో ఉందా లేదా పరీక్షే. నీ శక్తిని ఆధారం చేసుకుంటున్నావా, దేవుడి మీద ఆధారపడుతున్నావా పరీక్షే. కొంతమంది ఏం చేస్తారు, ఓడలో ఇలా అన్నీ రాగానే ఓడ యొక్క బరువుని టాలీ చేయడానికి ఓడలో ఉన్నాయన్నీ పడేస్తారు. తనకు కలిగిన ఎలిమెంట్స్ మీద ఆధారపడతాం. అది కూడా దేవుడికి నచ్చదు. నువ్వు ఏ స్థితిలో ఉంటావు? దీంట్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఒకే ఒక ఎగ్జాంపుల్ 4 సువార్తల్లో చెప్పారు. ప్రతి దాంట్లో కామన్ పాయింట్ ఏంటి? ఆ యొక్క ఉపమానం ద్వారా దేవుడు మనకేం తెలియజేయాలని ఉద్దేశించున్నారు? నిరీక్షణ.
కంటికి కనిపించేటట్టు అది కేవలం ఓడ ప్రయాణం మాత్రమే. కానీ ఆత్మీయానుసారంగా అది నిత్య జీవమునకు ప్రయాణమై ఉన్న నీ యొక్క విశ్వాస నావ ప్రయాణం. ఆ యొక్క విశ్వాస నావ ప్రయాణంలో నువ్వు దేవుడు వైపు నిరీక్షణతో చూడు. ఈ యొక్క లోకంలో నువ్వు ఎటువంటి డైరెక్షన్లో గుండా వెళ్ళు, కష్టం లేకుండా శ్రమ లేకుండా నీ యొక్క సాఫీగా నీ జీవితం వెళ్ళదు. నువ్వు ఓపిక ఉన్నావా లేదా, పరీక్ష కలిగి ఉన్నావా లేదా, దేవుడు పెట్టే అగ్ని పరీక్షలో నిలదొక్కుని ప్రశస్తమైన బంగారముగా దేవుడి వైపు నువ్వు ఉన్నావా లేదా, ప్రతిదీ దేవుడు చూస్తూనే ఉంటాడు. మరి అపవాది వేసే క్వశ్చన్స్కైనా సరే నీ బిడ్డ ఎంత అంత అని దేవుడిని శోధిస్తూ ప్రశ్నిస్తూనే ఉంటాడు కదా. మరి దేవుడు ఆన్సర్ ఇవ్వాలిగా. అందరికీ ప్లస్ నీకు మధ్య డిఫరెన్స్ దేవుడు చూపించాలిగా. దేవుడు నీ పట్ల అలా డిఫరెన్స్ చూపించాలంటే నువ్వు స్పెషల్, దేవుడికి నువ్వు స్పెషల్ అని దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలంటే అందరూ శ్రమలు బట్టి ఏడుస్తారు, కానీ విశ్వాసులు శ్రమలు బట్టి అతిశయపడాలి. అందరూ శ్రమలు బట్టి నిరుత్సాహంతో కుంగిపోతారు, కానీ నువ్వు ఓపికతో దేవుడు వైపు కళ్ళెత్తి చూడాలి. దేవుడు ఆశిస్తున్నాడు. మనమే వేయాల్సిన సమయంలో తొట్టు వేయం, వేయాల్సిన సమయంలో లంగర వేయం, వేయాల్సిన డైరెక్షన్లో తెరచాప తెప్పం. అసలు ఇవన్నిటికన్నా ముందేంటంటే ప్రయాణం ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో ప్రయాణం చేయం. మనకు నచ్చిన సమయంలో మనం ప్రయాణం చేస్తాం. పూర్వము ఈ యొక్క టైము, ఇప్పుడైతే గడియారాలు ఉన్నాయి, అప్పట్లో గడియారాలు లేవు కదండి. మరి ప్రయాణం ఎలా వెళ్ళేవాళ్ళు? సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను ఆధారం చేసుకుని టైం క్యాలిక్యులేట్ చేస్తారు. వీటన్నిటికన్నా మించి ఓడ ప్రయాణం ఎలా జరుగుతుందంటే గాలిని ఆధారం చేసుకొని ప్రయాణమే వెళ్తారు. ఓకే, గాలి ఎటు తిప్పితే అటు ఓడ వెళ్ళిపోద్ది కాబట్టి. అర్థమైందా? గాలి ఇటు వస్తుంది అనుకోండి, నేను ఇలా ఓడేసుకుని వెళ్ళలేను, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళలేను. అవునా కదా? నువ్వు నీ యొక్క విశ్వాస జీవితం కూడా అంతే. ఈ లోకంలో నీ యొక్క ప్రయాణం కూడా నీ ఇష్ట ప్రకారము నువ్వు ప్రయాణమే వెళ్ళకూడదు. దేవుడి యొక్క చిత్తమును ఎరిగి నీ యొక్క ప్రయాణం స్టార్ట్ చేయాలి. దేవుడి యొక్క చిత్తానుసారంగా నీ యొక్క ప్రయాణం మొదలుపెట్టావు అనుకో, ప్రతి ఒక్క సృష్టి దేవుడి యొక్క చేతిలో ఉంటుంది కాబట్టి ఆయన యొక్క చిత్తానుసారమైన సాఫీ కలిగిన జీవితం నీ ముందుంటుంది. ఒకవేళ అంటే అపోస్తులైన పౌలు గారు కూడా ప్రయాణమై వెళ్ళినప్పుడు ఓడ బద్దలైపోవటం కానీ సముద్రంలో పడిపోవటం కానీ జరుగుతుంది. ఇవన్నీ పరీక్షలే. మరి ఎన్నింటిలో ఆయన పాస్ అయ్యారు. మరి మనం ఏ స్థితిలో ఉంటాం? ఈ యొక్క ఉపమానంలో ఓన్లీ వన్ థింగ్, నిరీక్షణ. ఆ యొక్క తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో చాలా అర్థంతో కూడిన వాక్యం ఉంది. ఒకటేమో నిత్య జీవం. బైబిల్ మొత్తం నిత్య జీవం గురించే రాసి ఉంటుంది. అవునా? మన యొక్క నిరీక్షణ కూడా ఈ యొక్క లోకం కోసం కాదు, కేవలము దేవుడిచ్చే ఆ యొక్క నిత్య జీవం కోసమే ఉంటుంది. ఆ యొక్క 1వ అధ్యాయము 2వ వచనంలో నిత్య జీవం అనే కంటెంట్ ఉంది, నిరీక్షణ ఉంది, నెక్స్ట్ భక్తి ఉంటుంది, నెక్స్ట్ సత్య విషయమైన అంటే యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఎందుకంటే ఆయనే సత్యం, అది 4వది. 5వది ఏంటంటే అనుభవ జ్ఞానము. 5 రకాల కంటెంట్, 5 రకాల కాన్సెప్ట్లు కూడా అనుకోవచ్చు. దీంట్లో ఒకే ఒకటి ఏంటంటే నిరీక్షణకి ఆధారము యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఏ క్షణం నుంచి అయితే, ఎప్పటి నుంచి అయితే పోని ఈ యొక్క వాక్యం, ఇందాక చెప్పా కదా, అపోస్తులు ఆ యొక్క ఓడ ప్రయాణం అవుతున్నప్పుడు దేవుడు అక్కడే ఉన్నాడు. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కదా, జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదుగా. ఉందా? నేను ఎటు చెప్పను, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ చాలామంది చాలాసార్లు వినే ఉంటారు. దేవుడు నీ జీవితంలో కలిగి ఉన్నాడు అంటే ఖచ్చితంగా దేవుడు శ్రమలిస్తాడు. నువ్వు స్పెషల్, దేవుడు యొక్క ముద్దు బిడ్డవి. అందరూ పోతున్న రీతిలో దేవుడిని తీసుకెళ్ళాలని ఆశించడం స్పెషల్, ఎంతో ఇష్టం. పాపంలో నుంచి నిన్ను పక్కగా తీసుకెళ్ళాలి కాబట్టే, ఇరుకు మార్గంలో నుంచి నేను తీసుకెళ్ళాలి కాబట్టే, శ్రమల ద్వారం నుంచి దేవుడిని తీసుకెళ్ళాలి కాబట్టే ఆయన చెయ్యి పట్టుకొని, నువ్వు పడిపోతున్నా సరే చెయ్యి పట్టుకొని మెల్లగా తీసుకెళ్తాడు. ఓర్పు ఉందగా, నిరీక్షణ ఉందగా, సిగ్గుపడతావు. నువ్వేదో సిగ్గుపడతావు మనిషిగా, కానీ దేవుడి యొక్క కృప నీలో ఉంటే ఆ యొక్క విశ్వాసము ద్వారా అతిశయముతో నీ యొక్క ప్రయాణం ఉంటుంది. ఆనందముతో, సంతోషముతో నీ యొక్క విశ్వాస జీవితము ముందుకు ప్రయాణమై వెళ్తూ ఉంటావు. ప్రతిదీ నిరీక్షణకు ఆధారమై ఉండాలి.
ఈ యొక్క లోక సంబంధమైన ఏ ఒక్క కోరికల కోసం నీ యొక్క ప్రయాణం ఉండకూడదు. దేనికోసం ఉండాలి మరి? నిత్య జీవం. మహా అయితే ఈ యొక్క లోకంలో ఆయుష్ వాక్యం ప్రకారం 70 లేకపోతే 80 బతుకుతామేమో. ఇప్పుడున్న ఫుడ్ క్వాలిటీస్ ప్రకారం ఇంకా బతకం. కానీ శాశ్వత కాలమైన దేవుడి ఎదుట నువ్వు బ్రతుకుతూ ఆయన చేత నా యొక్క బిడ్డ నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను అన్న సాక్ష్యం నువ్వు పొందుకోవాలంటే నీకు ఉండాల్సిన మెయిన్ థింగ్ నిరీక్షణ. నీ విశ్వాసమునకు నిరీక్షణ ఆధారమై ఉండాలి. ప్రతిదానికి నిరీక్షణే. సో ఈ యొక్క లెసన్ లేకపోతే హోంవర్క్ వాటెవర్ ఎట్లా అన్నా సరే నిరీక్షణను దేవుడి దగ్గర నుంచి నేర్చుకోవడానికి మనం ప్రయాసతో కూడిన ప్రార్థనను, ఇందాక కీర్తనలు చూసారుగా, కీర్తనలు 135-7. ఓకే, అది దావీదు గారు ఎలా అయితే దేవుడి కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు అనేది ఒక రకమైన ప్రార్థన. ఓకే, విలాప వాక్యం 3వ అధ్యాయం 25-26. తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎలా అండి? ఎలా మంచిది? మరి నీకు ఓపిక ఉందా? ఓపిక ఉందండి. 3వ అధ్యాయం 25-26లో చూసారా? ఇందాక దావీదు గారు ఎలా మాట్లాడారు? నేను ఆశతో కనిపెట్టుకొని ఉన్నా, వెయిట్ చేస్తున్నా. వెయిట్. ఓన్లీ కీర్తనలు మాత్రం తీసుకోండి. కీర్తనలో మాత్రమే సుమారు 500-600 సార్లు రాసి ఉంటుంది ఓపిక అన్న పదం. లేకపోతే వెయిట్ అపాన్ లార్డ్, వెయిట్ అపాన్ గాడ్. నిరీక్షణతో ఉండు. నా సమయం ఇంకా ఉంది. ఎదురు చూడమ్మా, ఎదురు చూడు. తల్లి అడిగిన వెంటనే దేవుడు కార్యం చేయలే. నా సమయం ఇంకా ఉంది, వేచి చూడు, వేచి ఉండు. వెయిట్. నువ్వు ఓపికతో కనిపెట్టుట మంచిది. నిత్య జీవం కోసం ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇహలోక సంబంధమైన ఏ ఒక్క ఆర్భాటాలకైనా సరే మన ప్రయాసం ఉండకూడదు, మన నిరీక్షణ ఉండకూడదు, మన కష్టం ఉండకూడదు. దేవుడు ఇచ్చే శాశ్వతమైన ఆ యొక్క రాజ్యం కోసం ఓపికతో కనిపెట్టడం అంటే ఏంటి? కనిపెట్టుకోవడం అంటే వ్యవసాయం మీకు తెలిసినట్లయితే భూమి అంతా ఎండిపోతుంది. నాట్లు వేశారు, భూమి ఎండిపోతుంది. పగలు లేదు, రాత్రి లేదు, ఆకలి లేదు, దాహం లేదు. ఆ వ్యవసాయకుడు ఎంత ఓపికతో తొలకరి వర్షమైనా సరే, కడవరి వర్షం కోసమైనా సరే నిరీక్షణతో ఎదురు చూస్తాడు. ఆ పంట వస్తే కేవలం అతను మాత్రమే భుజిస్తాడా? అతనితో పాటు ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ భుజిస్తారా? కనిపెట్టుకోవటానికి అదొక చిన్న ఉదాహరణ. మరి నువ్వు ఎలా కనిపెట్టుకుంటున్నావు? ఆకలిని సైతము లక్ష్య పెట్టకుండా, దాహం కోసం లక్ష్య పెట్టకుండా కేవలము దేవుడు మాట్లాడాలి అని కనిపెట్టుకునే తత్వం నీలో ఎంత ఉంది? ఇదే వాక్యంలో ఓపిక అనే పదం లేకుండా కూడా నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది అని కూడా రాయొచ్చు కదా, అవునా కదా? అని కూడా రాయొచ్చు కదా. మరి ఓపిక అంటే నిరీక్షణ ఎందుకు రాశారు? బికాస్ నువ్వు ఆశించిన సమయంలో అది నీ దగ్గరికి రాదు. ఎందుకంటే మన ఆశ దైవ చిత్తానుసారంగా లేదు. దేవుని యొక్క చిత్తాన్ని ప్రకారముగా నువ్వేం కోరుకోవట్లా, మానవరీత్యా నువ్వు కోరుకుంటున్నావు. ఒకవేళ నువ్వు ఆశించి నువ్వు పొందుకుంటే ఏమో నువ్వు విశ్వాస జీవితంలో నుంచి త్రొట్టిల్లి పక్కదవలోకి వెళ్ళిపోతావేమో. దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని దానికోసం ఓపికతో కనిపెట్టుకో. మనమైతే అనుకుంటాం ఆయుష్ అయిపోతుంది, టైం అయిపోతుంది, కాంపిటీషన్ ఉందని. కానీ దేవుడు అలా అంటలా.
యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకోవటం మంచిది. మంచిది. సామెతలు 3వ అధ్యాయం 5-6. నీ ప్రబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకోను. ఇంకోసారి పెద్ద చదవరండి, నేను తీయలేదు రెఫరెన్స్. 3:5 సామెతలు 3:5 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. నీ ప్రబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొను. అది చాలండి. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఒక లైన్ ఉంటుంది, నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది ఆ లైన్. సబ్మిట్ యువర్ సెల్ఫ్. అంటే నిన్ను నువ్వు దేవుడికి అర్పించుకో. అంటే ఎక్కడ కూడా నీ ఇష్టం ఉండదు, ఎక్కడ కూడా నీ ఆలోచనలు ఉండవు, ఎక్కడ కూడా నీ తలంపులు ఉండవు, ఎక్కడ కూడా నీ కోరికలు ఉండవు. జస్ట్ సబ్మిట్ అంటే జస్ట్ సరెండర్. ఏ స్థితిలో ఉన్నా సరే సరెండర్ యువర్ సెల్ఫ్. ఏ పరిస్థితిలో ఉన్నా ఉండు, సరెండర్ యువర్ సెల్ఫ్. ఏ కష్టంలో ఉన్నా ఉండు, సరెండర్. ఏ స్థితిలో ఉన్నా సరే జస్ట్ సరెండర్. ఎవరికి? నీకా? మనుషులుగా? దేవుడికి. దేవుడికి ఎప్పుడైతే నువ్వు ఆయనకి సరెండర్ అవుతావో అప్పుడు ఆయన చిత్తం నీ పట్ల జరుగుతుంది. అప్పుడే జరుగుతుంది, అప్పుడే జరుగుతుంది. నిరీక్షణతో ఎదురు చూడు. చివరి వాక్యం అండి, ఇర్మియా 29:11 వచనం. ఇర్మియా 29:11-12లో నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఇక్కడ మీరందరూ తరువులే కదా, పిల్లలు ఏదన్నా అడుగుతారు, నాకు తెలుసులేనా నీకు ఇవ్వటం, ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసులే అంటారా అనరా? అలాంటి వాక్యం ఇది. నేను ఎరుగుదును. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఇచ్చే సమాధానం నేను ఎరుగుదును, నేను ఎరుగుదును. నాకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, ఏది చేయాలో నాకు తెలుసు, నీకు ఏది మంచిదో నాకు తెలుసు. బికాస్ నీ ఆయుష్ నేనే ఇచ్చా, నిన్ను రూపించింది నేనే. పిండముగా ఉన్నప్పుడే నేను చూసా. నాకు వేరుగా నువ్వేం చేయలేవు. నాకు తెలుసు నువ్వు అడగాల్సింది కూడా నాకు అవసరంలా. ఏ సమయంలో ఏ కాలంలో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. కాలములు సమయములు యెహోవా అధీనములో ఉన్నాయి. నాకు తెలుసు. నేను ఎరుగుదును. నేను ఎరుగుదును అంటే అర్థం ఏంటి? మీరు ఎప్పుడైనా మీ పిల్లలకు ఆ మాట చెప్పారా? నాకు తెలుసులే నాన్న అంటే అంటే అర్థం ఏంటండి? చెప్పండి, ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పండి. మీ పిల్లలు మిమ్మల్ని ఏదో అడుగుతున్నారో ఎప్పుడు వాళ్ళో నాకు తెలుసు అని మీరు అంటారు. దాని అర్థం ఏంటి? ఆ మాటకు అర్థం మీ పిల్లల పట్ల ఎలా ఉంటుంది? ఆ సమయం ఆ సందర్భాన్ని బట్టి పిల్లలకి ఇవ్వాలని ఒక నిర్ణయం. మీరు ఇవ్వలేదంటే దాని అర్థం అప్పుడు ఇవ్వాల్సినది కాదనే అర్థం. ఇక్కడ వాక్యం ఏమైనా ఉంది? నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఓకే, నేను ఎరుగుదును. నీ జీవితంలో ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు ఎరిగి ఉన్నాడంటే నువ్వు ఎరిగి ఉండలేదనే అర్థం. నీ యొక్క ప్రార్థనలో నువ్వు తెలియగా అడుగుతున్నావనే అర్థం. దేవుడి యొక్క ఉద్దేశంలో గ్రహించకుండా నువ్వు మనవ చేస్తున్నావనే అర్థం. దేవుడి యొక్క ఉద్దేశంలో ఎలా ఉంటాయి? నీ యొక్క జీవితంలో ఇహలోక సంబంధంగా ఏ ఒక్క హాని సైతం నీకు కలిగి ఉండకుండా ఉంటుంది. దేవుడి యొక్క ఉద్దేశములు సమస్తము సమాధానకరమై ఉంటవి, ఒక్కటి కూడా హానికరంగా ఉండవు. మనుషుడి యొక్క ఆలోచనలు, మనుషుడి యొక్క ఉద్దేశములు హానికరంగా ఉంటాయి. తన మీద తనకు శిక్ష వచ్చేటట్టు ఉంటుంది, దేవుడి నుంచి వైదొలిగిపోయేటట్టు ఉంటాయి. కానీ దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ప్రతిదీ ఆయనకు తెలుసు. నువ్వు నా జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నా. నువ్వు నన్ను ఎందుకు అడగటం? ఇంకా నేను ఎరిగి ఉన్నా.
నాకు తెలుసు నేను ఇచ్చేవి సమాధానకరంగా ఉంటాయి. ఆ సమాధానకరము ఎవరితో? దేవుడితో సమాధానకరంగా ఉంటాయి. నేను ఇచ్చేవి ఒక్కటి కూడా నీకు హానికరంగా ఉండవు. ఇహలోకమైన సంబంధంగా ఏది కూడా నేను నీకు వ్యతిరేకంగా ఒక్కటి కూడా కలుగు చేయను. నాకు వేరుగా నువ్వేమీ చేయలేవు. సో ఈ యొక్క పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడి వైపు కనిపెట్టుకొని చూడు. నిరీక్షణతో మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరంగా మీ యొక్క జీవితంలో అన్నీ దేవుడు నిర్ణయించిన కాలమునందు, దేవుడు నిర్ణయించిన సమయమునందు నువ్వు పొందుకొను గాక. ఆమెన్. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమెన్.